కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో కేఆర్కే కాలనీ, రిక్షా కాలనీతో పాటు పలు గ్రామాల నుండి గ్రామస్తులు, యువకులు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో కంది శ్రీనివాసరెడ్డి ఆత్మీయంగా భేటీ అయి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 8 ఏళ్లలో జోగు రామన్న చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, బీజేపీ నాయకులు కొడప సోనేరావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు కొడప సోనేరావు గారు, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్. జై బీజేపీ. ఇంతమందికి ఇండ్లు కట్టియకుండా, ఇండ్ల జాగాలు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, ఇదంతా పాపం ఎవరిది? ఎవరిది? జోగురామన్నదే. ఎవరిది పాపం ఇది? 14 ఏళ్ళ నుంచి ఆదిలాబాద్కి ఎమ్మెల్యే ఎవరు? ఎవరు? జోగురామన్నని. 14 ఏళ్ళ నుంచి ఆదిలాబాద్ ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు జోగురామన్నని. 4 సార్లు గెలిపించినాం. ఒకసారి మంత్రి కూడా చేసినాం, మనం మినిస్టర్ చేసినాం. జోగురామన్న 4.5 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు. ఇంకా ఆదిలాబాద్లో పేదల గురించి పట్టించుకుంటలేడు. మీ సమస్యల్ని చూసే నాకు మంచిగా అనిపించక, నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉన్నోని, అక్కడనే చదువుకొని అక్కడనే కంపెనీలు పెట్టినోని, మీ బాధలు చూడలేక, మీ పేద గరీబోళ్ళ పరిస్థితులు ఆదిలాబాద్ ఇంత దారుణంగా ఉన్నాయి చూడలేక నన్ను ఢిల్లీ నుంచి పెద్దలు, అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించారు, ఇక్కడికి తీసుకొచ్చారు. మీరందరూ కూడా సహకారం చేస్తేనే మన ఆదిలాబాద్ని మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. కరెక్టేనా? మీ అందరి సహకారం లేకపోతే అతను గెలిచి ఓట్లప్పుడు ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకుంటందుకు వస్తాడు మీ దగ్గరికి. ఏమేమి